విశాఖపట్నం ఆనందపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తారావు జంక్షన్ సమీపంలో వెళ్తున్న లారీని కారు వేగంతో ఢీకొట్టడంతో పల్నాడు జిల్లాకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పల్నాడు జిల్లాకు చెందిన భవానీ శంకర్, పాలగాని రామంజీ, షేక్ మీరా, డ్రైవర్ శ్రీనుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆయన కుమారుడు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఓ పోలీస్ అధికారి ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. నగర పోలీస్ కమిషనర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ప్రమాదానికి అతివేగమా లేక డ్రైవర్ నిద్రమత్తా, ఇతర ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయాన్న ఒక దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ జరిగింది. నర్సరావుపేట నుంచి కారులో టెక్కలు వెళ్తున్నారు. ముందు లారీ వస్తుంది. సుమారు 3:20 నుంచి 3:30 మధ్య ఆ కారు లారీ ఇట్టించినందువల్ల లారీలో నలుగురు చనిపోయినారు. ఒక ఆయనకి హెడ్ ఇంజరీ అయింది. ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా 12 ఇయర్స్ అబ్బాయి కూడా చనిపోయినాడు. ఈ వేగ నిరోధం అనేది చాలా అవసరం. మీరు చూస్తున్నారు, చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఇది ఎక్స్ప్రెస్ హైవే. సెల్ఫ్ రెస్ట్రైన్మెంట్ అవసరం. మనంతటా మనమే మన జాగ్రత్త కోసం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంత స్పీడ్ కూడా చూస్తున్నారు. ఇంత స్పీడ్లో వెళ్తే అదుపు తప్పిపోతాయి. అదుపు తప్పినందువల్ల భారీ ప్రాణ నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణికులు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని అలర్ట్ చేసి దాన్ని వాళ్ళు ఆ నియంత్రణ చేసుకోవాలి. తర్వాత మేము కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి దగ్గర కూడా ఆపి ట్రక్ డ్రైవర్ కానీ కార్ డ్రైవర్ కానీ ఆపి ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ముఖం కడుక్కొని, అలాగే వాళ్ళకి కావాల్సిన త్రాగడానికి నీళ్లు అలాంటివి కూడా ఇస్తున్నాము. దానికి కూడా సహకరించాలి. మేము ఆపకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నం ఆర్కే బీచ్లో త్రుటిలో పెను